వెల్కమ్ టు మీటీ న్యూస్. నేను ప్రసాద్. కల్వకుర్తి పట్టణంలోని ఏదైతే దళితులకు సంబంధించిన పొలాలు కబ్జాకు గురవుతున్నాయి అన్నట్టుగా ఈ రోజు మాల సామాజిక వర్గానికి చెందినటువంటి అంబల్ల సుధాకర్ గారి పొలం కబ్జాకి గురైందని ఈ రోజు రాష్ట్ర నాయకులు కూడా ఆయనకు సంఘీభావం తెలిపారు. 773 సర్వే నెంబర్లో 3 ఎకరాల 30 గుంటల పొలము తాత ముత్తాతల నుంచి వంశపరంగా వస్తుందని ఆ పొలాన్ని నా పొలాన్ని ఈ రోజు కబ్జా చేశారన్నట్టుగా ఆయన ఈ రోజు ఒక పొలాల దగ్గర ఆయన ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దాదాపుగా ఎంఆర్పిఎస్ కావచ్చు, మాల మహానాడు నాయకులు పెద్ద ఎత్తున ఆయనకు సంఘీభావం తెలిపారు. ఏదైతే 743 సర్వే నెంబర్లో 3 ఎకరాల 30 గుంటల పొలాన్ని దాదాపు తిరుపతి హైవేలో 20 గుంటల పొలం పోయింది. మిగిలిన 3 ఎకరాల 10 గుంటల 3 ఎకరాల 18 గుంటల పొలాన్ని ఈరోజు కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తురని, ఈ విషయం ఏదైతే చదువు ఆ పొలంలో ఏదైతే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది, కొన్ని కార్యక్రమాలు చెట్లు కూరగొట్టే పనిగా చేస్తున్నారని ఆ విషయాన్ని అడగడానికి వచ్చినటువంటి పంబల్ల సుధాకర్ గారి మీద వాళ్ళు దాడి చేశారు అన్నట్టుగా ఆయన మీడియా సమావేశంలో చెప్పే ప్రయత్నం చేశారు. ఏదైతే మా తాత ముత్తాతల నుంచి వంశపరంగా వస్తున్న పొలాన్ని కాపాడుకోవడానికి ఈ రోజు నా మీద దాడి జరిగింది. కబ్జా చేస్తున్నారని నేను అడగడానికి పోతే నా మీద వాళ్ళు అసభ్య పదజాలంతో నా మీద వాళ్ళు దాడి చేసే ప్రయత్నం చేశారని సుధాకర్ ఈ రోజు మీడియా సమావేశంలో చెప్పే ప్రయత్నం చేశారు. ఆయనకు మద్దతుగా ఏదైతే మాల మహానాడు రాష్ట్ర నాయకులు అట్లాగే ఎంఆర్పిఎస్ నాయకులు కూడా పెద్ద ఎత్తున కూడా ఆయనకు ఈ రోజు మద్దతు తెలిపారు. ఏదైతే దళితులకు పొలాలు ఉండొద్దా, దళితులు వాళ్ళు పొలాలు ఉండి వాళ్ళు ఏదైనా వ్యాపారం చేసుకోవద్దా, దళితులు ఎప్పుడు దళితులాగానే ఉండాలా, దళితులు బాగుపడితే మీరు చూడలేకపోతున్నారా, అక్రమంగా మీరు ఈరోజు కబ్జాకి గురి చేస్తున్న పొలాలని కాపాడుకోవడానికి మేము ఎంత దూరం అన్నా వెళ్తామని ఈరోజు రాష్ట్ర నాయకులు కూడా సుధాకర్ గారికి సంఘీభావం తెలిపారు. ఏదైతే నా పొలం ఎప్పటి నుంచో దాదాపుగా 1992 నుంచి కూడా మా పూర్వీకుల నుంచి మాకు క్రమక్రమంగా వస్తున్న పొలాన్ని ఈరోజు కబ్జా చేయడానికి వాళ్ళు పాల్పడుతున్నారని ఒక ఆరోపణ చేశారు. నిన్న మొన్న జరిగినటువంటి ఒక విషయం మీద అదే పొలంలో వాళ్ళు అక్కడ పనులు ప్రారంభించిన సందర్భంలో నేను ఎందుకు మీరు ఎవరు అని అడగడానికి ప్రయత్నం చేస్తే నా మీద దాడి చేయడానికి వాళ్ళు దిగారు. సదురు అక్కడ ఉన్న 100 పోలీసులకు ఫోన్ చేసి నేను అక్కడ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశానని సుధాకర్ చెప్పే ప్రయత్నం చేశారు. నిజానికి ఈ పొలాల విషయం ఎలా ఉంది, నిజానికి కబ్జా చేయాలనుకుంటున్నారా, కబ్జా చేస్తారా అనే ఆలోచన నిజంగా అన్ని డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయి, అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి మేము మీడియా ముందుకు వచ్చాము, లేకపోతే వాళ్ళు కూడా దీనికి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని వీళ్ళు ఇక్కడ ఉన్న వర్గం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజానికి 743 సర్వే నెంబర్ ఎప్పటి నుంచి వస్తుంది, ఎన్ని తరాల నుంచి వస్తుంది, అసలు ఎవరి పేరు మీద ఉంది, ఎవరు దాన్ని కబ్జా మీద అంటే దాని మీద ఎవరు ఇప్పుడు దాని మీద ఉన్నారు అనే ఆలోచన చూసుకున్నట్టయితే దాదాపు 3 ఎకరాల 30 గుంటల ఇక్కడ స్థలం ఉండగా కొంత స్థలము తిరుపతి హైవేకి పోయింది, మిగిలిన స్థలము హైవేకి పక్కన ఉంది. ఇది దాదాపు ఈ స్థలం మీద అందరూ కబ్జా చేయాలని చాలా మంది ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అన్నట్టుగా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. నిజానికి ఈ రోజు నిన్న జరిగినటువంటి ఆయన మీద దాడికి ఖండిస్తూ ఈ రోజు పెద్ద ఎత్తున కూడా మాల మహానాడు నాయకులు ఆయన సంఘీభావం తెలిపారు. నిజానికి ఈ పొలము దక్కే వరకు కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పోరాటాన్ని తీసుకెళ్తాం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే మనం ఎంతో కష్టపడి సాధించుకున్న తెలంగాణ కోసం ఈరోజు ఎంతో కష్టపడి సాధించుకున్న ఈ పొలాలను దక్కించుకోవడానికి మేము ప్రాణత్యాగానికైనా ముందుకెళ్తాం అన్నట్టుగా, ఎందుకంటే తాతల ఆస్తిని స్థిరాస్తిని కాపాడుకోవడం మా బాధ్యత. ఏదైతే వాళ్ళ తాతలు ముత్తాతలు వాళ్ళ నాన్న ఇచ్చిన స్థలాన్ని ఈయనకు కాపాడుకోవడానికి ఈయనకు ఈ స్థలం దక్కే వరకు కూడా మేము ఎలాంటి ఉద్యమానికైనా మేము ముందుంటాం అన్నట్టుగా మాల మహానాడు నాయకులు చెప్పే ప్రయత్నం చేస్తారు. నిజానికి ఇక్కడ ఏం జరుగుతుంది, ఎవరు కబ్జా చేశారు, ఎవరు కబ్జా చేయడానికి వచ్చారు, ఎవరు ఆయన మీద దాడి చేయడానికి వచ్చారు అనే విషయాలు వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. సుధాకర్ అంబాల సుధాకర్కు సంబంధించినటువంటి వంశపార్యపరంగా వస్తున్నటువంటి భూమి సర్వే నెంబర్ 743, దాంట్లో 3 ఎకరాల 38 గుంటలు భూమి గలదు. అందులో హైవేలో 20 గుంటల భూమి పోయింది. మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి భూమి 3 ఎకరాల 18 గుంటలు. ఈ 3 ఎకరాల 18 గుంటల భూమిని అక్రమంగా కొండారెడ్డిపల్లి యనుమల శ్రీధర్ రెడ్డి, అతని అనుచరులు రహీము, జంగయ్య, మిగతా అందరూ కూడా కలిసి అక్రమంగా నిన్న వచ్చి ఈ భూమిని సదును చేయడం జరిగింది. దాదాపుగా
50-60 మంది వచ్చి దౌర్జన్యంగా వచ్చి ఈ భూమిని సదును చేస్తూ ఉంటే ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి సుధాకరు నా భూమిని ఎందుకు సదును చేస్తూ ఉన్నారు, నా భూమిని అక్రమంగా మీరు ఎందుకు ఇన్వాల్వ్మెంట్ అయిందని ప్రశ్నిస్తే, అరే లంజా కొడక, అరే మాల లంజా కొడక, మీకు ఈ భూమి అవసరమారా అని దుర్భాషలాడి అతనిపై దౌర్జన్యంగా దాడి చేయడమే కాకుండా అతన్ని హత్యాయత్న ప్రయత్నం కూడా చేయడం జరిగింది. దీన్ని యావత్ సమాజం కూడా ఖండిస్తూ ఉన్నది. దీని అందరూ కూడా అధికారుల దృష్టికి కూడా అతను ఇక్కడ ఈ దౌర్జన్యాన్ని తట్టుకోలేక బయటికి వెళ్ళి 100 కూడా డయల్ చేస్తే అప్పుడు పోలీసులు రావడం జరిగింది. అంటే ఇక్కడ దళితులకు కనీసం భూమి ఉండొద్దా అని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు యనుమల శ్రీధర్ రెడ్డి ఏదైతే ఆ కొండరెడ్డిపల్లికి చెందినటువంటి యనుమల రేవంత్ రెడ్డి యొక్క అనుచరుడిగా అతని కుటుంబ సభ్యునిగా ఉన్నటువంటి శ్రీధర్ రెడ్డి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి యొక్క అండదండలు చూసుకొని ఈరోజు అక్రమంగా సుధాకర్ యొక్క భూములను కబ్జా చేయడం జరుగుతూ ఉన్నది. నిజంగా ఎక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఎక్కడ రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు ఉన్నటువంటి అన్నదమ్ములు మొత్తం, అతని కుటుంబ సభ్యులు మొత్తం దళితుల భూములపైన అక్రమంగా దౌర్జన్యంగా గుంజుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మర్డర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, హత్యాయత్నం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే దళితులకు భూమి ఉండొద్దా అని మేము అడుగుతా ఉన్నాం. నిజంగా దళితులకు భూమి 1-2 ఎకరాల భూమి ఉంటే వాళ్ళ ఆత్మగౌరవంగా బతికే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఈరోజు ఆ భూమిని చూసుకొని బతికే పరిస్థితుల్లో ఈరోజు దళితులు ఉంటే దాన్ని ఈరోజు అక్రమంగా ఈరోజు దౌర్జన్యంగా గుంజుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదైతే అక్రమంగా దౌర్జన్యంగా భూమిని గుంజుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి యనుమల శ్రీధర్ రెడ్డి పైన, అదేవిధంగా జంగయ్య పైన, రహీం పైన, వాళ్ళ అనుచరుల పైన SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. అదేవిధంగా ఏదైతే సుధాకర్ పై దాడి యత్నం చేశారో ఖచ్చితంగా హత్యాయత్న ప్రయత్నం చేశారు కాబట్టి హత్యాయత్నం కేసు కూడా నమోదు చేయాలని అధికారులను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంగా ఖచ్చితంగా యావత్ దళిత సంఘాలనందరినీ కూడా క్రోడీకరించి ఈ సమాజాన్ని జాగృతం చేసి ప్రజా ఉద్యమంగా మలచక ముందే ఖచ్చితంగా వాళ్ళని అరెస్టు చేయాలని, లేని పక్షంగా ఖచ్చితంగా ప్రజా ఉద్యమం ఉధృతమవుతుంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి ఏదైతే రేవంత్ రెడ్డి కుటుంబం ఉందో, రేవంత్ రెడ్డి కుటుంబంలో సభ్యుడైనటువంటి యనుమల శ్రీధర్ రెడ్డిపై ఖచ్చితంగా అరెస్టు చేసి వాళ్ళ వారెంట్ ఇష్యూ చేయకపోతే ఖచ్చితంగా మా ఆగ్రహానికి గురిగాక తప్పదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. దళితులు మొత్తం మౌనంగా ఉండరన్న సమాజం ఉంటుందని మీరు కూర్చుంటే కాదని కుదరదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దళితుల ఆగ్రహానికి ఈ ప్రభుత్వం కానీ ఈ కుటుంబం కానీ ఆగ్రహానికి గురవుతుంది. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా స్పందించాలి. దళితులు ఏదైతే చెట్ల కింద అమ్మవారిని పూజిస్తారో ఆ చెట్లను కూడా తొలగించడం జరిగింది. అంటే ముస్లింలను ఇన్వాల్వ్మెంట్ చేసి మత కలహాలు కూడా సృష్టించే విధంగా ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని యావత్ సమాజం కూడా వ్యతిరేకిస్తూ ఉన్నది, ఖండిస్తూ ఉన్నది. కాబట్టి దీన్ని అధికారులు వెంటనే స్పందించి ఖచ్చితంగా వాళ్ళపై SC/ST అట్రాసిటీ కేసు, హత్యాయత్నం కేసు నమోదు చేయాలని మేము డిమాండ్ చేస్తాం. నా పేరు చెరుకు రామచందర్, తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ గౌరవ చైర్మన్. మరి ఈరోజు కల్వకుర్తి పట్టణంలో సర్వే నెంబర్ వచ్చేసి 743 సర్వే నెంబరు దళితుల భూమి, సుధాకర్ కుటుంబానికి సంబంధించినటువంటి భూమి. ఈ భూమి తాత ముత్తాతల నుంచి కొన్ని వందల సంవత్సరాల నుంచి వాళ్ళకు వస్తున్నటువంటి భూమి. మరి ఈ భూమిని భూకాసారులు అంటే భూ కబ్జాదారులు అయినటువంటి యనుమల శ్రీధర్ రెడ్డి గారు కొండారెడ్డిపల్లికి సంబంధించినటువంటి వ్యక్తి, వారితో పాటు వారి అనుచరులు రహీం కుటుంబము, అదేవిధంగా జంగయ్య కుటుంబం వారికి అనుచరులుగా ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి హైవేకు సమీపంలో ఉన్నటువంటి సుధాకర్ వాళ్ళ భూమిని కబ్జా చేయడానికి నిన్న రావడం జరిగింది. ఇక్కడ మొత్తం కూడా ఇక్కడ భూమిని చదును చేస్తున్న సందర్భంలో మరి సుధాకర్ గారు ఇక్కడికి వచ్చేసి మా యొక్క భూమిని ఎందుకు మీరు చదును చేస్తున్నారు, ఈ భూమి మా తాత ముత్తాతల నుంచి వస్తున్నటువంటి భూమి, మరి మా భూమిని మీరు ఎందుకు కబ్జా చేస్తారని చెప్పి అడిగితే అతని మీద హత్యా ప్రయత్నం చేయడం జరిగినది. హత్యా ప్రయత్నం చేస్తే తప్పించుకోవడం జరిగినది. అదేవిధంగా మాల లంజ కూడా నీకు ఎందుకు భూమి అని ఇష్టం వచ్చినట్టు బూతు మాటలు కూడా తిట్టడం జరిగింది. దీని మీద మేము పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మేము ఒకటే మా విన్నపము, ఎవరైతే దళితుల భూమిని అక్రమంగా దౌర్జన్యంగా ఇల్లీగల్గా ఆక్రమించుకోవాలని చెప్పేసి వచ్చారో శ్రీధర్ రెడ్డి మీద, రహీం మీద, జంగయ్య మీద, అందరి మీద కూడా SC/ST అట్రాసిటీ కేసు పెట్టి వాళ్ళను జైలుకు పంపించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ల్యాండ్ గ్రాబింగ్ కేసు కింద కూడా
కేసు కట్టాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతోపాటు హత్య ప్రయత్నం మీద మరి ఏదైతే 329 సెక్షన్ కూడా పెట్టి వాళ్ళను మళ్ళీ ఇలాంటి సమస్యలు బయటికి రాకుండా మళ్ళీ ఇంకొకసారి చేయకుండా వాళ్ళ మీద ఆ చట్టాలు కూడా మరి ఏదైతే సెక్షన్ ఉందో సెక్షన్లు కూడా నమోదు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు వాళ్ళకు అంత దౌర్జన్యం మేడికే వాళ్ళకు బ్యాక్గ్రౌండ్ ఎవరంటే యనుమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి బలంతో అండదండలతో ఈరోజు దళితులకు భూమి ఉండకూడదని చెప్పేసి ఈరోజు దళితుల భూములను ఆక్పై చేసుకొని అక్రమంగా ఇల్లీగల్ గా ఏదైతే భూమి కబ్జా చేస్తున్నారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రజలు కూడా అందరూ కూడా గమనించాలి. ఏదైతే రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి మరి కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి కూడా మరి అన్ని వర్గాల ప్రజలను అణచివేయడానికి చేస్తున్నటువంటి కుట్రలో భాగమే ఇది అని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. కాబట్టి డిఎస్పీ గారు వెంటనే స్పందించి వాళ్ళ మీద కేసు నమోదు చేసి వెంటనే రిమాండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. యనుమల శ్రీధర్ రెడ్డి ఇక్కడ చేసినటువంటి అక్రమాలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక్కడ భిన్ననం ఉంది మా పెదనాన్నది. మరి తాత ముత్తాత నుంచి మేము ఇదంతా భూమి దున్నుకున్నటువంటి సందర్భము. ఇది సర్వే నెంబరు 743 743 సర్వే నెంబరు. వాళ్ళ సర్వే నెంబర్ వచ్చేసి 746. దీనికి దానికి పొందడం లేదు. దీని మధ్యలో కూడా గేట్ ఉంటుంది, రోడ్ ఉంది మధ్యలో. అయితే ఇక్కడ వీళ్ళు దౌర్జన్యం చేసి ఇది రోడ్డుకు దగ్గరలో సమీపంలో ఉందని చెప్పేసి వీళ్ళు కబ్జా చేయాలని చెప్పి చూస్తారు. వీళ్ళ మీద SC/ST అట్రాసిటీ కేసు చేయాలి. మిగతా ఏదైతే ఇక్కడ భూమికి సంబంధించినటువంటిది భూ అక్రమాలకు పాల్పడినటువంటి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అంటే దళిత సంఘాలు అందరూ కూడా ఇక్కడ వచ్చేసి ఇక్కడ పర్యవేక్షణ చేయడం జరిగింది. అక్కడ చెట్లను తీసేయడం జరిగింది. అక్రమంగా వాళ్ళు అక్కడ మొత్తం కూడా సాఫ్ చేశారు. ఇక్కడ మా భిన్ననం ఉంది, మా పెదనాన్నది. మరి ఈరోజు వీటన్నింటి కూడా అడ్డుకట్ట వేయాలంటే వాళ్ళ మీద కేసులు పెట్టి అట్రాసిటీ కేసు పెట్టాలి. అక్రమ కేసులు కూడా నిన్న మా బ్రదర్ను మా అన్నను నిన్న ఇక్కడ సుధాకర్ను ఇక్కడ వచ్చేసి మా దాంట్లోకి ఎందుకు వచ్చారు అని చెప్పేసి అడిగితే ఆయన మీద హత్య ప్రయత్నం చేయడానికి ప్రయత్నించారు. కాబట్టి వాళ్ళ మీద మర్డర్ కేసు పెట్టాలి, అట్రాసిటీ కేసు పెట్టాలి. అదేవిధంగా ఫారెస్ట్ వాళ్ళు కూడా చెట్లను అడగకుండా చేయకుండా అక్రమంగా అక్కడ తొలగించారు. కాబట్టి అక్కడ ఆ చెట్టు కింద కూడా మరి భూలక్ష్మి ఉన్నది, లక్ష్మమ్మ ముత్యాలమ్మ ఉన్నది. ఆ గుడిని కూడా ఈరోజు ఒక హిందూ అంటే మాకు సాంప్రదాయం ఏంటంటే మా తాత ముత్తాతల నుంచి కూడా మేము భూమి పుత్రులం కాబట్టి ఆ భూమికి ఉన్నటువంటి ముత్యాలమ్మ గుడిని కూడా తొలగించడం జరిగింది. కాబట్టి ఈ రోజు అందరూ సమాజం కూడా దీన్ని గమనించాలి, చెయ్యాలి. వాళ్ళ మీద కేసులు పెట్టి రేవంత్ రెడ్డి కుటుంబ ఆగడాలు రేవంత్ రెడ్డి న్యాయం జరగాలి, న్యాయం జరగాలి, సుధాకర్ కుటుంబానికి న్యాయం జరగాలి, న్యాయం జరగాలి, న్యాయం జరగాలి, సుధాకర్ కుటుంబానికి న్యాయం జరగాలి, న్యాయం జరిగే వరకు, సుధాకర్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడదాం. సుధాకర్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఖబర్దార్ భూ కబ్జాదారులారా, ఖబర్దార్ భూ కబ్జాదారులారా, ఖబర్దార్ దళిత సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి. దళిత సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి. ఖబర్దార్ దళిత వ్యతిరేకులారా, ఖబర్దార్ దళిత వ్యతిరేకులారా, ఖబర్దార్